హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పాపం అఘోరి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అఘోరి ఇప్పుడు ఆర్తనాదాలు పెడుతున్నాడు, పెడబొబ్బలు పెడుతున్నాడు. ఎస్, అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు ఆర్తనాదాలు రోదనలతో బిక్కుమంటూ ఆ వాతావరణాన్ని మొత్తం భయానకంగా మార్చేశాడు. ఎస్, అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు చంచల్గూడ జైల్లో ఉన్నాడు. చంచల్గూడ జైల్లో అటు ఇటు కాని వాళ్ళ కోసం ఒక బ్యారెక్ ఉంది కదా, అంటే ఆ జైల్లో ఆ ప్రత్యేక బ్యారెక్లో అఘోరి శ్రీనివాస్ను ఉంచారు. అఘోరి అక్కడ పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. మరియు ముఖ్యంగా వర్షిణి కోసం నా భార్యను నాకు అప్పగించండి, నా బ్యారెక్లోనే ఆమెను ఉంచండి అంటూ బాగా పెద్ద ఎత్తున పిడబొబ్బలు పెడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాడట. అతని బ్యారెక్ను పరిశీలించేందుకు వెళ్ళిన అధికారుల ముందు కూడా ఒకటే అరుపులు, కేకలు, నా భార్యను నాకు అప్పగించండి అంటూ. అఘోరి శ్రీనివాస్కు నిజంగా చట్టం తెలియదేమో. ఇద్దరిని భార్యాభర్తలని వాళ్ళు అంటున్నాడు. అతని పరిభాషలో భార్యాభర్తలైన ఇద్దరిని ఒకే బ్యారెక్లో పెడతారా? ఈడు అటు ఇటు కానివాడు. వర్షిణేమో అమ్మాయి, ఆమెపై ఇంకా ఎలాంటి ప్రత్యేకమైన కేసులు నమోదు కాలేదు. అలాంటి వారిని ఒకవేళ జైల్లో పెడితే వర్షిణి మహిళా జైల్లో పెడతారు, కానీ వీడితో పాటు పెడతారా? సంసారానికే పనికిరాడు, కానీ బ్యారెక్లో భార్య కావాలట. ఇప్పుడు అఘోరి అరుపులు చంచల్గూడ జైలు గోడల మధ్య మారుమోగిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మూడు వస్తుందో తెలియదు, కానీ నా భార్య కావాలంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నాడట. మరి ముఖ్యంగా జైలు సిబ్బందిని బాగా చీకాకు పెడుతున్నాడట. అటువైపు వర్షిణి కూడా మా బావ దగ్గరికి నన్ను చేర్చండి అంటూ స్టేట్మెంట్ ఇస్తోందని సమాచారం. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? ఆమె అతడితో ఉండాలని కోరుకుంటోంది, వీడేమో ఆమెనే కావాలని కోరుకుంటున్నాడు. చంచల్గూడ జైల్లో ఇప్పుడు అఘోరి ఆర్తనాదాలతో జైలు గోడలు మారిమోగిపోతున్నాయి. అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇదేమన్నా రోడ్డు మీద హంగామా చేసినట్టు అనుకుంటున్నాడా? ఎక్కడ పడితే అక్కడ బట్టలు విప్పేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసినట్లు అనుకుంటున్నాడా? లేక పోలీసులపై లాఠీలు ప్రయోగించి బండబూతులు తిట్టినట్టు అనుకుంటున్నాడా? అఘోరి, నువ్వు జైల్లో ఉన్నావు. జైల్లో ఆర్తనాదాలు పెట్టినా పిడబొబ్బలు పెట్టినా నీకు అంతే సంగతి. ఎవడు వినేవాడు లేడు. చట్ట ప్రకారమే నీపై వ్యవహారం ఉంటుంది.